ఈరోజు మన పాఠాంశం ఏంటంటే దేవుని ప్రేమ పొందిన లేయ. ఏంటంట? దేవుని ప్రేమను పొందిన లేయ. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అందరూ కూడా కళ్ళ వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభు, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీ పిల్లలు మీ మాటలు వినాలని ఆశపడొచ్చారు. మరి చాలామందికి లేని శ్రద్ధ, చాలామందికి లేని నీ వాక్యం మీద ఆ భయము, వినయము, విధేయత మరి మీ పిల్లలకు కలిగి మీ మాటలకు లోబడాలని, మీ మాటలు నేర్చుకోవాలని ఆశపడి స్థలానికి వరాశి గల ప్రాణాన్ని మీ మాటల చేత తృప్తిపరిచి పంపించమని ప్రార్థన చేస్తూ, తండ్రి, ప్రకటింపబడుతున్న ప్రతి మాట వారు గ్రహించగలిగిన జ్ఞానమును, తెలివిని, వివేచనను వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయండి. నీ మాటలు వివరించడానికి నిలబడిన మీ దాసునికి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణను, నీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యము మీ దాసునికి అనుగ్రహించండి ప్రభా. మీ మాటలలో నుంచి బయటికి వెళ్ళకుండా మీ సరిహద్దుల్లో మాత్రమే ఉండి మీ లేఖనాలు నేర్చుకోవడానికి మీ దాసునికి బలమును, శక్తిని, మీ తోడును దయచేసి మీ శక్తివంతమైన ఆత్మచేత మీ మాటలను మీ దాసుని నోట నుండి మీరు పలికింపచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం ఈరోజు నేర్చుకునే పాఠాంశం ఏంటమ్మా? దేవుని ప్రేమ పొందిన లేయ. ఈ లేయ ఎవరు అసలు? ఈ లేయ యొక్క జీవిత చరిత్ర ఏంటి అన్నది కొన్ని నిమిషాలు మనము దేవుని లేఖనాల్లో నుంచి మీరు గ్రహించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తాం. లేయ అనేటువంటి ఈ స్త్రీ ఎవరు అనంటే, ఈవిడి రెబెకా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరమ్మా? రెబెకా. రెబెకా ఎవరనంటే ఇస్సాకు గారి భార్య, అబ్రహాము గారి కోడలు, యాకోబు గారి తల్లి. వింటున్నారా? అబ్రహాము గారి కోడలు, యాకోబు గారి తల్లి, ఇస్సాకు భార్య. ఇప్పుడు రెబెకాకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? లాబాన్. ఆయన పేరేం పేరు? లాబాన్. ఈ లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాబానికి ఎంతమంది కుమార్తెలు? ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ లాబానుకి ఇద్దరు కుమార్తెల్లో పెద్దదాని పేరు లేయా, రెండవ దాని పేరు రాహేల్. ఇప్పుడు మనం నేర్చుకునే ఆమె ఎవరనంటే లేయా. ఈ లేయాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ లేయ దేవుని చేత ప్రేమింపబడడానికి గలటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఈ లేయ కొంచెం లోపం కలిగినటువంటి వ్యక్తి, కొంచెం అందం తక్కువ. అందం తక్కువతో పాటు ఆమెకి కళ్ళ జబ్బు ఒకటి ఉంది. ఏ జబ్బమ్మా? కళ్ళ జబ్బు ఉంది. ఆ కళ్ళ జబ్బు ఉన్నటువంటి లేయ లాబాను గారికి పెద్ద కుమార్తె. ఇప్పుడు లాబాను గారి పెద్ద కుమార్తె అయినటువంటి లేయకు కళ్ళ జబ్బు ఉందంటే కనీసం ఆవిడికి ఎంత అందహీనంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించవచ్చు. కానీ కళ్ళ జబ్బు ఉంది. ఈ కళ్ళ జబ్బు ఉన్న దాని మీద కొంచెం కళ్ళు కూడా కనిపించకోకుండా ఉండే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి ఒక కుమార్తె లాబాను గారికి ఉంది. ఈమె పెద్ద కుమార్తె అనమాట. ఈ కుమార్తెను రాహేలును ఆయన పెంచుకుంటున్నాడు. ఈ పెంచుకుంటున్న సమయంలో యాకోబు గారు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొంది తన అన్నగారికి దొరకకుండా పారిపోవడానికి తల్లిచ్చిన సలహా మేరకు ఆయన ప్రయాణం అయ్యి ఎక్కడికొచ్చేసాడంటే లాబాను ఉండేటువంటి ప్రదేశానికి వచ్చాడు. ఇప్పుడు లాబాను ఉండే ప్రదేశానికి వచ్చి
అక్కడ ఒక నెల దినాలు ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? నెల రోజులు ఉన్నాడు, 30 రోజులు ఉన్నాడు. ప్రతిదీ మీకు ఆన్సర్ బైబిల్లో నుంచి నేను చూపిస్తాను. అందాక దేవుని ఆ భావన మీకు అర్థమవడం కోసం ఈ మాటలన్నీ కూడా నేను చెప్తున్నాను. ప్రతి రెఫరెన్సు లేకోకుండా మన దగ్గర వాక్యము ఉండదు. మన దగ్గర ఉన్న ప్రతి వాక్యానికి ఎలాంటిది ఉంటుందంటే అన్నీ రెఫరెన్సులు వాక్యము ఉంటేనే వాక్య ప్రకారంగా మాట్లాడుకుంటాం, లేకపోతే మనం మాట్లాడుకోం. దాన్ని బాగా గమనించాలి. ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? నెల రోజులు ఉన్నాడు. ఈ నెల రోజులు మామ ఇంటికాడ ఉన్నాడు. అందుకు ముందు రాహేలు పరిచయం అయింది. దీనికి మార్గంలో ఎవరు పరిచయం అయ్యారు? రాహేలు ఎన్నో కుమార్తె అని చెప్పాను? 2వ కుమార్తె. ఈ 2వ కుమార్తె అయినటువంటి రాహేలు సౌందర్యవతి, రూపవతి, అందంగా ఉంటది కూడా. ఇలాంటి అందగత్తెను గొర్రెలు గాయడానికి పెట్టాడు. ఎవరు? లాబాన్ గారు, తన తండ్రి అయినటువంటి లాబాన్ గారు. ఆవిడ గొర్రెలు కాసుకుంటది. ఈ గొర్రెలు కాసుకుంటూ ఉన్న సమయంలో అరణ్యంలోనికి వచ్చేటప్పటికి యాకోబు గారు ఎదురయ్యాడు. యాకోబు గారు వచ్చేటప్పటికి ఆవిడ ఏం చేసిందంటే బావి దగ్గరికి గొర్రెలకు నీళ్లు పెట్టడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమెను చూసి అంతకు ముందే కొందరికి పరిచయం చేసుకున్నాడు యాకోబు గారు. పరిచయం చేసుకుని ఇలా పలానా స్థలంలో లాబాన్ ఉంటాడు, మీ ఊళ్ళో తెలుసా అని అడిగాడు. ఆయన మాకు తెలుసు, అదిగో ఆయన కుమార్తె అదిగో వస్తుంది, గొర్రెలు కాసుకుంటూ వస్తుందని అలా చెబుతారు. చెప్పినప్పుడు ఆ మాట విని ఆమె వచ్చేదాకా చూసి ఆమెను వచ్చి రాగానే ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకని? ఆవిడ లాబాను కుమార్తె అన్న సంగతి తెలగానే ఆమెను ఏం చేసుకున్నాడంట? కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడంట. కారణం ఏంటి? ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే ఆవిడ తన మేనమామ కూతురు అన్న సంగతి ఆయనకి అర్థమైపోయింది. రాగానే ముద్దు పెట్టుకుని ఆవిడ అతను ఏం చేశాడంటే ఆమెను మరి మీ నాన్నగారు ఎలాగున్నారు ఏంటి అవన్నీ చెప్పేసి అడిగాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక నెల దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నేను ఊరికినే ఇలాగ ఉండటం బాగోదు నువ్వు కూడా అని చెప్పేసి లాభం ఒక మాట అంటాడు. మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా. ఆది కాండము చూద్దాము, కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆది కాండము 29వ అధ్యాయము. ఏంటి? ఫస్ట్ గ్రంథమే కదా ఆది కాండము 29వ అధ్యాయము. కొన్ని మాటలు మనము చదువుకుందాం. 14వ వచనం కానించి చదివితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. చదువుదాం. అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను నీవు నా బంధువుడు అయినందున ఓరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలను చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై యుండెను. యాకోబు రాహేలును ఏం చేశాడంట? ప్రేమించాడంట. యాకోబు రాహేలును ఏం చేశాడంటమ్మా? ప్రేమించాడంట. యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. మామయ్య, నేను రాహేలును ప్రేమిస్తున్నాను, రాహేలును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి ఆమెను పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు నీకు ఊరికనే కొలువు చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు చేస్తున్నాను. 7 సంవత్సరాలు కొలువు అయిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు, మామయ్య మరి నా భార్యను నాకు ఇచ్చే, నేను పెళ్లి చేసుకుని నేను కాపురం చేసుకోవాలి, నా భార్యను నాకు ఇచ్చే అంటాడు. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే సరేనైనా అంతకంటే మహాభాగ్యం ఏముంది అని చెప్పేసి ఆయన ఏం చేసాడంటే రాహేలును ప్రేమించినటువంటి యాకోబుకి బాగా గమనించాలి. ఇక్కడ పెద్ద కుమార్తె ఎలాంటిదని చెప్పాను? జబ్బు కండ్ల గలది, అందం లేనిది, కొంచెం
ఎలాగైనా చిక్కిరి బక్కరకు ఉన్నటువంటి విధానం చూస్తే ఎవరు కూడా ఇష్టపడరు కదా. అలాగే లేయని కూడా ఎవరు ఇష్టపడలేదు. ఎవరు ఇష్టపడలేదు? యాకోబు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు వివాహ సమయం వచ్చేసింది. వచ్చి రాగానే మామగారు ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు ఏంటి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 25వ వచనం 25వ వచనం 23వ వచనం కానించి చదవండి. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పనేంటి? రాహేలు కోసమే కదా నేను నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని అడిగాను. నేను ప్రేమించిందేమో సుందరంగా ఉన్నది రూపవతి, దాన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే నువ్వేంటి ఈ జబ్బు కలదాన్ని నాకంట కలిపేశావు అని రాత్రి వేళ వాళ్ళిద్దరిని కాపురం చేయడానికి పంపాడు. ఉదయం లేచాడుగానే పక్కన ఎవరున్నారు? రాహేలుకు బదులుగా లేయా ఉంది. చూడగానే మాతో దెబ్బలాడాడు, పోరాడాడు. ఇలా పోరాడితే నీవు మా మర్యాద, మా దేశ మర్యాద, లేకపోతే మాకు ఉన్నటువంటి మర్యాద ఏంటంటే చెప్తున్నాడు. చూడండి అక్కడ మా మర్యాద ఏంటో అని అక్కడ తన మామ అయినటువంటి యాకోబు గారు చెప్తున్నటువంటి ఒక సందర్భం చూడండి. 27వ వచనం 27వ వచనం ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. 26వ వచనం చదవము. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశం మర్యాద కాదు. పెద్దదానికంటే చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాం? ముందర పెద్దోళ్ళకి చేస్తామా చిన్నోళ్ళకి చేస్తామా? ఎందుకని? ఎవరు నేర్పింది అది? ఎవరు నేర్పింది? దేవుడు నేర్పింది. దేవుడు నేర్పిన క్రమంలో మనం వెళ్ళలేదనుకోండి కుదరదు. బాగా గమనించాలి. ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దదాని కానించి కింద దాకా రావాలి. అర్థమవుతుందా? ఇలాగా ఎవడో కొన్ని ప్రేమించేసింది అని చెప్పేసి దానికి పెళ్లిళ్ళు చేసేయకూడదు. ఇలాంటి అసలు వేసిన వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిచేయాలి. ఎందుకంటే యాకోబు కూతురు దేనా కూడా అదే, ఈ లేయాకు పుట్టిన కూతురు కూడా అలాగే చేసింది. అది ఆవిడ పాడు చేసాడు. ఒంటరిగా ఎగదా కష్టాలు చేయడానికి వెళ్ళింది. బాగా గమనించాలి మీరు అందరూ కూడా. దేవుని వాక్యం ఒంటరిగా అందుకే వెళ్ళకూడదని చెప్పాను. గత వారం చెప్పాను కదా, స్త్రీ ఒంటరిగా వెళ్ళటం వల్ల జరిగే నష్టాలన్నీ కూడా మీకు చెప్పాను. పురుషుడు ఒంటరికి వెళ్ళినా, స్త్రీ ఒంటరికి వెళ్ళినా జరిగే నష్టాల గురించి చెప్పాను మీకు. ఇప్పుడు ఈవిడి జబ్బు కళ్ళది. బాగా గమనించాలి. దేశం మర్యాద ఏంటంటే పెద్దదానికి చేయాలి, చిన్నదానికి తర్వాత చేయాలి. ఇప్పుడు లేయా గురించి తన తండ్రి ఆలోచించి ఏం చేశాడంటే యాకోబుకి ఇచ్చేసాడు. రాహేలుకు బదులుగా ఎవరిని ఇచ్చేసాడు? లేయాని ఇచ్చేసాడు. లేయాని పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు కాపురం కూడాడు అంటే కాపురం చేసాడు. కాపురం చేసాక మళ్ళీ ఇంకెవరు చేసుకుంటారు? చేసుకోరు. అతనే కాపురం చేయాలి ఆవిడతది. పూర్వకాలపు పరిస్థితి అది అండి. దేవుని నియమం. ఎందుకు దేవుడు లేయాని లాబాను చేత యాకోబుకి ఇప్పించాడంటే లేయలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఇక్కడ లేయ యొక్క జీవిత చరిత్ర మీరు ఆలోచించాలి. దేవుడు లేయాని ప్రేమించడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. నేను అయ్యే చెప్పడానికి మీకు ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ లేయాని తెల్లారి చూడగానే యాకోబులోనికి ఏమొచ్చిందో తెలుసా అండి? యాకోబులోనికి ఏమొచ్చిందో తెలుసా? మీరు ఒకసారి 30వ వచనంలోకి వచ్చండి. 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును, ఆ తర్వాత రాహేలును కూడా పెళ్లి చేశాడు.
రాహేలును కూడెను. మరియు అతడు లేయ కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, అది బాగా అర్థం చేసుకోవాలి. యాకోబేమో లేయాని ఏం చేస్తున్నాడంట? ద్వేషిస్తున్నాడంట. ఎందుకని? నాకు అనుకోకుండా ఈ జబ్బు కళ్ళదాన్ని, ఈ అందహీనమైన దాన్ని నన్ను నాకు అంటగట్టేశాడు అని చెప్పేసి ద్వేషిస్తున్నాడు. మామ అంటగట్టేశాడు. తర్వాత 7 ఏండ్లు మళ్ళా రాహేల్ కోసం చేశాడు. ముందర 7 ఏళ్ళేమో రాహేల్ కోసమే చేశాడు, లేయానిచ్చాడు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు రాహేల్ కోసం చేశాడు, రాహేల్నిచ్చాడు. ఇద్దరిని పెళ్లి చేసి యాకోబుకి అంటగట్టేశాడు. ఎవరు? లాబాను గారు. ఇప్పుడు ప్రేమించబడిన దాని కోసం తహతహలాడుతున్నాడు కదా యాకోబు. ఆ పెళ్లి చేయగానే ఈ ప్రేమించింది ఎప్పుడైతే తన జీవితంలోనికి ప్రవేశించిందో లేయాను ఫస్ట్ నుంచి ద్వేషించుకుంటూ రావడం అనేటువంటిది అలవాటైపోయింది. ఎప్పుడైతే యాకోబు చేత లేయా ద్వేషింపబడుతుందో, ఎప్పుడైతే రాహేలు మరలా 2వ భార్యగా యాకోబు జీవితంలోనికి ప్రవేశించిందో, అప్పుడు యాకోబు 2వ భార్య అయినటువంటి రాహేలు లేయాను ద్వేషించటం మొదలుపెట్టింది. యాకోబు లేయాను ద్వేషించటం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ ద్వేషించటం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి రాహేలు తన అక్కను ద్వేషిస్తుంది, రాహేలులో ఉన్న లేయాను ద్వేషిస్తుంది, లేయాలో ఉన్నటువంటి గొప్పతనం రాహేలుకి గాని యాకోబుకి గాని తెలియటం లేదు అని చెప్పి దేవుడు ఎవరిని ప్రేమించాడు అని అంటే లేయాని ప్రేమించాడు. లేయాని ప్రేమించి ఏం చేశాడంటే గర్భం ఆవిడికి తెరిచాడు. ముందు ఎవరికి తెరిచాడు? లేయాకి తెరిచాడు. లేయా ఎంతమంది కుమారులను కన్నది చెప్పాలి? ఎంతమంది కుమారులను కన్నది చెప్పాలి? 6 కుమారులు, 1 కుమార్తెను కన్నది. ఎన్ని? రాసుకోండి ప్రతిదీ జాగ్రత్తగా. గుడ్డోళ్ళు అలాగే చెప్తారు. వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఎలా చెప్తున్నారో తెలుసా? 4 కుమారులనే చెప్తున్నారు. అందుకే మన వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాక్యం చెప్పేవాళ్ళే కనుక మీరు గౌకుని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటారంటే అలాగే అంటారు. ఎందుకంటే మీకు చెప్పబడింది అలాంటిది. మీది తప్పు కాదు, చెప్పిన వారిది తప్పు. లేయకి ఎంతమంది కుమారులమ్మా? 6 కుమారులు. యాకోబు సంతానం ఎంత తెలుసా? యాకోబు సంతానం ఎంత తెలుసా? మొత్తం ఎంతమంది చెప్పండి? యాకోబు సంతానం ఎంతమంది? అయ్య బాబు, ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. అవన్నీ అర్థం చేసుకోవాలి మీరు. గోత్రాలన్నీ 12 గోత్రాలు. 12 గోత్రాలలో ఏంటి? యాకోబు 12 గోత్రాలలో 6 ఏమో లేయకు పుట్టిన కుమారులు. లేయకు ఎంతమంది పుట్టారు? 6 కుమారులు పుట్టారు. రాహేలుకి ఎంతమంది కుమారులు పుట్టారు? రాహేలుకి ఎంతమంది కుమారులు పుట్టారు? 2 కుమారులు పుట్టారు. మరి అదే మరి తెలియనటువంటి సందర్భాలు ఇప్పుడు తెలుసుకోవాలంటున్నాను. అందుకే ఇప్పుడు రాహేలుకు ఒక ఉపపత్ని ఉంది, రాహేలుకు ఒక దాసి ఉంది, లేయాకు దాసి ఉంది. లేయాకు దాసి కలిగినటువంటి ఇదేమో 2 కుమారులు కాంది. ఏంటి? లేయాకు దాసి అయిన దానికేమో ఎంతమంది? 2 కుమారులు. రాహేలుకి దాసి అయిన దానికేమో 2 కుమారులు. మొత్తం ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. అర్థమైందా? మొదట లేయా ఏమో 6 కంది, రాహేలేమో 2 కంది. రాహేలు దాసి 2 కంది, లేయా దాసి 2 కంది. ఎంతమంది అయింది? 12 మంది అయ్యారు. ఈ 12 మందిలో ఒకతే ఎవరు అని అంటే ఎవరు? దీనా. దీనా పెద్దదా చిన్నదా చెప్పాలి మీరు? దీనా ఎవరికంటే పెద్దది, ఎవరికంటే చిన్నది చెప్పండి? చెప్పండి. చెప్పలేరు. నేను చెప్తాను జాగ్రత్తగానండి.
యోసేపు కంటే బెన్యామీను కంటే పెద్దది, ఉన్న వాళ్ళందరికంటే చిన్నది. అంటున్నారా? ఎందుకంటే మొదట రాహేలుకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టలేనప్పుడు నా బదులు నా దాసి ఉంది, దాంతో వెళ్ళి పిల్లలగానే అంది. దానికి పిల్లలు పుట్టేసిన తర్వాత అది ఎలా పంపిద్దా అని చెప్పేసి లేయ ఏం చేసిందంటే, నువ్వు వెళ్ళి నా తరపున పిల్లలను కానీ అని చెప్పేసి లేయ పంపేసింది యాకోబు దగ్గరికి. ఆవిడ ఒక 2 కుమారులు కనేసింది. వీళ్ళిద్దరు పుట్టేసిన తర్వాత రాహేలుకి దేవుడు గర్భం తెరిచాడు. అప్పటికి ఈవిడ ఎవరిని కనేసింది? లేయ గారు దీనాన్ని కనేసింది. అర్థమవుతుందా? వీళ్ళందరిని కన్న తర్వాత ఎవరిని కన్నది? దాసీలిద్దరూ కూడా కుమారులను కనేసిన తర్వాత లేయ దీనాన్ని కన్నది. 6 తర్వాత ఒక కుమార్తె. 6 కుమారులు. లేయ కుమారులు ప్రత్యేకంగా 6 అయిపోయిన తర్వాత కుమార్తెని కాంది. ఏంటి వింటున్నారు? అదిగా బాగా వినాలంటున్నాను. లేయకు 6 కుమారుల తర్వాత లేయ పుట్టింది. ఈ 6 కుమారుల కంటే ముందు ఎవరు పుట్టారంటే 4 కొడుకులు పుట్టారు. అదే ఆడు చెప్పాడు. ఆడు చెప్పింది 4 కుమారులు అనేది ముందు 4 కుమారులే పుట్టారు. ఆ 4 కుమారుల తర్వాత ఈ లేయా యొక్క దాసి రాహేలు దాసి పిల్లలు కన్నారు. ఈ 4 మళ్ళీ పుట్టేసిన తర్వాత మరలా లేయ 2 కుమారులు కంది. ఆ 2 కుమారుల తర్వాత లేయ దీనాన్ని కంది. ఈ దీనాన్ని కన్న తర్వాత వీళ్ళ గర్భాలన్నీ కూడా మూసేసి రాహేలు గర్భాన్ని అప్పుడు తెరిచాడు దేవుడు. ఇది హిస్టరీ, మీరు బాగా అర్థం చేసుకోవాలన్నాను. అందుకే ఇది చాలా స్టోరీ ఉంటుంది మీకు. ఎందుకంటే కొన్ని మాటలు చెప్తున్నానని మీరు ఏదో అనుకుంటున్నారేమో. చాలా హిస్టరీ ఉంటుంది చెప్పాలంటే. కానీ మరి ఇలాంటి సమయాలు మీరు బాగా గమనించాలి, మీరు తెలుసుకోవాలని ఇది కూడుకులు పెట్టేది. బాగా గమనించండి. లేయ యొక్క స్థితి ఏంటంటే వినండి, ఇప్పుడు చెప్తాను. లేయలో ఉన్న గొప్పతనం, లేయాని దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీల్లో 2 గోత్రాలు చాలా ప్రాముఖ్యమైన గోత్రాలు. విన్నారా? ఇశ్రాయేలీల్లో 2 గోత్రాలు అనండి చాలా ప్రాముఖ్యమైన గోత్రాలు. ఆ గోత్రాలు చెప్పండి ఇప్పుడు. యోధా గోత్రం ఒకటి, యోధా గోత్రం కరెక్ట్. రెండోది లేవి గోత్రం. ఏ గోత్రం అమ్మా? లేవి గోత్రం. ఎందుకంటే పాత నిబంధనలో యాజక ధర్మాన్ని జరిపించిన గోత్రం ఏది? లేవి గోత్రం. లేవి గోత్రం ఎవరిదనుకుంటున్నారు? మోషే పుట్టాడు చూసారా? అది గోత్రం, లేవి గోత్రం. అహరోను, మోషేలు వీళ్ళందరూ కూడా యాజక ధర్మాన్ని జరిపించే లేవి గోత్రం. ఈ యోధా గోత్రం ముందు చూసారా? యోధా గోత్రం పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ మానవాళికి రక్షణ కలిగించడానికి యోధా గోత్రంలో నుంచి ఒక సింహం రాబోతుంది. ఆ సింహమే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. చూసారా? యోధా గోత్రం సింహమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రభు ఎవరిలో నుంచి వచ్చాడు? ఆ గోత్రం ఎవరిలో నుంచి వచ్చింది? జబ్బ కళ్ళ కలిగినటువంటి లేయాలో నుంచి ఉద్భవించింది. అందుకే లేయ అని దేవుడు యాకోబుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రణాళిక చేశాడు. ఆమె జబ్బు కళ్ళదే గాని అద్భుతమైన గోత్రాలను భూమి మీదకే రావడానికి గర్భం ధరించింది. లేయ జీవితంలో దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటి తెలుసా? మనుషుల చేత ద్వేషింపబడి ఉండొచ్చు, కానీ ఆమె దేవుని చేత మాత్రము ప్రేమించబడింది. ఎవరి చేత ప్రేమించబడింది? దేవుని చేత ప్రేమించబడింది. మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, హేళన చేయొచ్చు, సిగ్గుపరచవచ్చు, కానీ సిగ్గుపరిచారనంటే వాళ్ళకి అన్నీ కూడా కటింగ్ అయిపోతుంది. రాహేలు ద్వేషించింది కాబట్టి అసూయ పడ్డది. ఎవరి మీద? అక్క మీద. చూడండి 30వ అధ్యాయం 1వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అదనమాట. ఏం పట్టదమ్మా? అసూయ.
చాలామంది అసూయ పడుతూ ఉంటారు, ద్వేషం కలిగిస్తూ ఉంటారు. అందుకనే రాహేలు ఎవరిని ద్వేషించింది? తన అక్క. ఎవరి మీద అసూయ పడ్డది? సొంత అక్క. ఎవరంట? మరి సొంత అక్క ఎలాగంటే బయట వాళ్ళు ఇంకెలాగుంటారు అండి? బయట వాళ్ళు ఎలాగుంటారు? బాగా ఆలోచిస్తున్నారా? అందుకని దేవుడు కూడా మనకేమని చెప్పాడంటే, నీ సొంత సహోదరుని కూడా నువ్వేం చేయొద్దన్నాడు? నమ్మొద్దు, నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి? మన పక్షంగా దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. లేయా యొక్క గొప్పతనం ఏంటంటే, ఆమె ఒక అద్భుతమైన 2 గోత్రాలని, అన్ని గోత్రాలు పంపించింది. అన్ని గోత్రాల వరకంటే ఈ 2 గోత్రాలు మాత్రము దేవుని పనికి ప్రత్యేకమైనటువంటి వారిగా ఉన్నారు. యోధా గోత్రములో నుంచి యేసుక్రీస్తు పుట్టాడు. యోధా గోత్రంలో నుంచి ఎవరు పుట్టారమ్మా? యేసుక్రీస్తు పుట్టారు. ఈ గోత్రం ఎవరి చేత భూమి మీదకి వచ్చింది అంటే లేయా గర్భంలో నుంచి వచ్చింది. అందుకే లేయాను దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, అందులో నుంచి యేసుక్రీస్తుని కనబోయేటువంటి గోత్రం రాబోతుంది. అలాగే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రానికి యాజకత్వాన్ని జరిగించేటువంటి లేవీలు రాబోతున్నారు. అందుకే దేవుడు లేయాన్ని ప్రేమించాడు. మనుషులు భర్త ద్వేషించాడు. మీరు ఇందాక చదువుకున్నారు కదా, భర్త ద్వేషించాడు. ఇంకెవరు ద్వేషించారు? తన సొంత చెల్లి ద్వేషించింది. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నారు కదా, తన అక్కయ్య అందు ఆమె ఏం పడిందంట? అసూయ. అది పిల్లల్ని కనేస్తుంది. ఈడు నాకు దక్కడం లేదన్నటువంటి అసూయ పడిపోయింది. అలాగ అసూయ పడే కొలది కూడా దేవుడు లేయని ఏం చేశాడంట? ప్రేమించుతూ తన ప్రేమను ఆమె పైన ఉంచాడంట. మనల్ని అందరైతే ద్వేషిస్తారో అంత మన పైన ఎవరి ప్రేమ ఉంటుంది అనుకున్నారు? దేవుని ప్రేమ ఉంటుంది. మన పైన దేవుని ప్రేమ ఉండబట్టి అందరూ మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. మన పైన పంగనామాలు పెడుతూ ఉంటారు. మన ఎదురుగుండా ఒక రకంగాను మన పక్కనకి వెళ్ళిపోయిన తర్వాత మన మీద కామెంట్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. తగిన కాలమందు శిక్షకు అర్హులు వాళ్ళందరూ కూడా బాగా గమనించాలి. రాహేలు తగిన కాలమంది ఏం పొందింది? శిక్ష పొందింది. మీకు తెలియదు ఈ చరిత్ర అంతా కూడా. అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని హేళన చేయొద్దు, ఎవరిని అపహాసం చేయొద్దు, ఎవరి మీద అసూయపడొద్దు. పడ్డామా రాహేలు వల్ల మన పరిస్థితి కూడా మారిపోద్ది. నేను చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. టైం అయిపోతుందిగా, 9 అయిపోతుంది. నేను చివరిగా 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏంటనంటే లేయా యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సంగతులు జరగడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి యాకోబు గారు ప్రయాణమై మరలా తన ఇంటికి రావడానికి ఇష్టపడతాడు. ఎక్కడికమ్మా? తన ఇంటికి. అంటే తన తండ్రి ఇంటిగా నుంచి ఒకసారి పారిపోయాడు కదా, మరలా తన తండ్రి ఇంటికి రావడానికి ప్రయాణం చేస్తున్నాడు. యాకోబు తన మామ దగ్గర నుంచి బయలుదేరిపోయి వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేస్తూ ఉంటే తన తండ్రిది గృహదేవతలు ఉంటాయి. ఏ దేవతలమ్మా? గృహదేవతలు ఉంటాయి తన తండ్రి దగ్గర. ఆ గృహదేవతలను ఎవరు పట్టుకొచ్చేస్తారంటే రాహేలు పట్టుకొచ్చేస్తుంది. పట్టుకొచ్చేసి అబద్ధం ఆడుతుంది తండ్రితో. తండ్రి నేను తేలేదు అంటే ఆ మూట మీద లేకంటాడు. మూట మీద కూర్చుని ఉంటుంది. మూటలోనే పెట్టింది ఎవరిని? గృహదేవతల్ని పెట్టేసి అంటది, నువ్వు లేగమ్మా, మూట నేను చూస్తాను, అందులో ఉందేమో అంటే, నానా నేను కడగా ఉన్నాను, నేను ఇప్పుడు లేవలేను అని చెప్తుంది. తెలుసు కదా అండి, ఎలాగున్నానండి? కడగా ఉన్నాను అంటే. లేచే పరిస్థితుల్లో కూడా నేను లేనని చెప్తుంది. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు రాహేలు జీవితంలో. ఎదటి వారి పైన అపనిందలు మోపేటువంటి పరిస్థితి అండ్ ద్వేషించే పరిస్థితి, అసూయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కడకి రాహేలుకి కన్నీళ్లే మిగిలిన. బాగా ఆలోచించాలి. ఎందుకని ఏంటి? లేయాని ద్వేషించింది కనుక.
లేయని అసహించుకుంది కనుక దేవుడిచ్చిన అందం మనకి ఎవరిచ్చారు అందం? ఎవరందం వాళ్ళకే. మనం మెలికలు తిరిగకూడదు, విన్నారా? ఎవరందం వాళ్ళకే. ఇప్పుడు జబ్బు కలదనేది అసహించుకుంది, జబ్బు కలదని యాకోబు అసహించుకున్నాడు. అలాగే అసహించుకున్నాడని దేవుడేమో విడిచిపెట్టేసాడా? అండి, ఎవరు విడిచిపెట్టలేదు. మనుషులు పడుచుకోపోతే పెద్ద విశేషం ఏముంది మనకి? మనుషుల వల్ల మనకు జరిగేది ఏముంది? ఏమీ లేదు. మనకు జరిగేదల్లా ఎవరి వల్ల జరగాలి? దేవుని వలన జరగాలి. ఇప్పుడు లేయాను దేవుడు ఎందుకు ప్రేమించాడు? అందరూ జబ్బు కలదని అసహించుకుంటున్నారు కాబట్టి దేవుడు తనకొక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆవిడ్ని దేవుడు ప్రేమించకపోతే ఆవిడ కాపురం నిలబడుతుందా? ఆవిడ జీవితం నిలబడుతుందా? ఆవిడకున్న పరిస్థితిని బట్టి ఎవరైనా పట్టించుకుంటారా? అలాంటి వాళ్ళు చాలామంది భూమి మీద ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ దయ చూపించేది ఎవరు తెలుసా? దేవుడు. దేవుని చేత ప్రేమించబడిన లేయ. ప్రేమించబడ్డది ఆవిడ. మనుషులు ద్వేషించినా కానీ ఎవరి చేత ప్రేమించబడ్డదమ్మా? దేవుని చేత ప్రేమించబడ్డది. ఎందుకు ప్రేమించబడ్డది చెప్పండి మీకు. ఎందుకు ప్రేమించబడ్డది చెప్పండి? ఎందుకు ప్రేమించబడ్డది? 2 అద్భుతమైన గోత్రాలు ఈ భూమి మీదకి రావడానికి ఆవిడి గర్భం ధరించాలి గనుక అందుకు ప్రేమించాడు దేవుడు. ఏంటా 2 గోత్రాలు? మొదటిది లేయ గోత్రం, రెండవది యోధా గోత్రం. లేయ గోత్రం యాజక ధర్మం జరిపించేది. యోధా గోత్రం యేసు ప్రభుని భూమి మీదకే రక్షకుడైనటువంటి క్రీస్తు వారు పాప పరిహారార్థం నిమిత్తం రాబోయే రక్షణకర్తకు ఆ గోత్రం ఉండాలి కనుక ఆ గోత్రంలో నుంచి యేసుక్రీస్తు రావాలి కనుక ఆ 2 గోత్రాలకు గర్భాన్ని ధరించి జన్మనివ్వవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే లేయకు ఉంది. అందుకనే లేయని దేవుడు ప్రేమించాడు. లేయ దేవుని చేత ఏం చేయబడిందంట? ప్రేమించబడింది. అందరి చేత ద్వేషింపబడినా కానీ దేవుని చేత మాత్రము ప్రేమించబడింది. మీరు కూడా లేయ లాంటి జీవితాన్ని మనము ఏం చేయాలంట? కలిగి ఉండాలి. ఆయన ప్రేమించబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనకి పిల్లలు ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు కొన్ని నిమిషాలు మీ లేఖనాల్లో నుంచి అయినా మీ కుమార్తె లేయా గురించి మేము ఆలోచించాం. అయినా లేయాలో ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి అనేక మంది ద్వేషించినప్పటికీ మరి మీరు ఎంతో ప్రేమించి ఆమె గర్భంలో నుంచి 6 గోత్రాలలో 2 గోత్రాల ప్రాముఖ్యమైన గోత్రాలుగా మీరు ఎంచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అది మేము నేర్చుకున్నాం. మనుషులు ద్వేషించబడిన వారు, మనుషుల చేత ద్వేషింపబడిన వారు, మనుషుల చేత అసహ్యింపబడేవారు, మనుషులు అసూయ చూపించేటువంటి వారు తండ్రి, నువ్వు ప్రేమించేవాడువని, ఆదరించేవాడువని, కాపాడేవాడువని మీ లేఖనాల్లోంచి మేము చదువుకున్నాం. మీ మహాజ్ఞాన సంగతులు ఇంకెన్నో మేము నేర్చుకోవడానికి మీ సహాయ సహకారాలను మాకు అందించమని ఈ కూడుకును మా ప్రవేందరితో ముగించుకుని మా గృహాలకు వెలుచుండగా నెమ్మదిని సమాధానాన్ని మాకు దయచండి. మీ పిల్లలందరినీ కూడా మీరు చల్లగా కాపాడి నీ కృపలో భద్రపరచమని, అలాగే మా ప్రభా మరి ఈ సమయంలో నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యను, 2 కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచండి. నీ పనిలో ఫలభరితమైన పాత్రగా వాడబడటానికి మీ సహాయ సహకారాలు అందించమని ప్రార్థన చేస్తూ, మీ దాసుడైన నాకు మా ప్రభా ఇంకను నీ పిల్లలకు ఎలాగూ నీ మాటలు చెప్పవలను తగిన జ్ఞానమును, వివేచనను మీ దాసుడైన నాకు అనుగ్రహించి మీ సేవలో మమ్మల్ని కూడా వర్ధిలింప చేస్తారని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇప్పుడు నిత్యం సదా మనకును సకల పరిశుద్ధులకును ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడ్డకు సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ
హృదయపూర్వకమైన వందనాలు. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ.